ఏదైతే భారతదేశం మొత్తం కూడా చర్చనీయాంశంగా మారినటువంటి తేజస్వి సూర్య గారు వ్యాఖ్యలు మన ఏపీ తెలంగాణను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ విడిపోవడం లాంటిది అనేది ఉద్దేశించి మాట్లాడారు కదా. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, దీని గురించి అరకొరగా స్పందిస్తున్నారు కదా. మీరేం చెప్తారన్న? అన్నా, తేజస్వి సూర్య కర్ణాటక బెంగళూరు ఎంపీ. ఆయనకు తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదు. అసలు ఆయనకు సంబంధం లేని విషయంలో ఆయన మాట్లాడడం అనేది ఆయనది తప్పు. రెండోది, ఆయన తప్పు చేసిన తెలంగాణ తల్లిని అవమానపరిచిన దాన్ని సమర్థిస్తూ నిన్న ప్రెస్ మీట్లో కిషన్ రెడ్డి గారు ఆయన వేరే విధంగా చెప్పిండు. ఆయన కూడా ఆయన క్షమాపణ చెప్పిండని చెప్పిండు. మనకి ఎక్కడైనా టీవీలలో కానీ వీడియోస్లలో కానీ సోషల్ మీడియా ఆయన స్వయంగా క్షమాపణ చెప్పిన వీడియోలు కనిపిస్తున్నాయి. అంటే కిషన్ రెడ్డి ఓపెన్గా చెప్తున్నాడు, ఆయన క్షమాపణలు కోరుకున్నాడు. నాకు తెలంగాణ మీద విపరీతమైన అభిమానం ఉంది, నేను ఆ ఉద్దేశంలో అనలేదు, ప్రజలు రాంగ్గా రిసీవ్ చేసుకున్నారు అని చెప్పేసి దీనికి కన్క్లూజన్ కిషన్ రెడ్డి ఇచ్చాడు. కానీ ఎక్కడ కూడా ఈ వీడియో బయటకు వచ్చినట్టు కానీ బహిరంగంగా ఆయన క్షమాపణ చెప్పినట్టు కూడా కనబడలేదు. ఎట్లా చూడొచ్చు అన్న మనం దీన్ని? దొంగకు కాపు కాస్టోడు అనుకోవచ్చు, అంతేనా కదన్న? తప్పు చేసిండు, దాన్ని సమర్థిస్తుండు అంటే ఈయన కూడా దొంగనే, పెద్ద దొంగనే కదా. ఆయన గురించిగా ఏం మాట్లాడతామన్నా? తెలంగాణ రాష్ట్రాని కోసం కొట్లాడితే తెచ్చుకున్న తెలంగాణ బీజేపీ ఎంపీ, అప్పుడున్న బీజేపీ చిన్నమ్మ అని ప్రేమగా పిలుచుకునే సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాబోతుంది, తెలంగాణకు మేము మద్దతు ప్రకటిస్తున్నా, తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకండి, తెలంగాణను చూడనిక మీరు బతుకుండాలని చెప్పింది. ఆమె వీడియోలు ఉంటాయి చూడండి. ఆ మాత్రం కూడా జ్ఞానం లేదు ఆయనకు. ఈ బీజేపీ పాలిత ప్రాంతాలలో మనం ఒకసారి గమనిస్తే నార్త్ ఇండియాలలో 89,000 స్కూళ్ళు క్లోజ్ అయినాయి. మరి ఆ ప్రభుత్వం గురించి, ఈ పాలకుల గురించి ఏం మాట్లాడతామన్నా? అంటే దేశాన్ని రక్షిస్తున్నాము, బీజేపీ లేకపోతే అస్తవ్యస్తం అవుతుండే అని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు అసెంబ్లీ ముందల కావచ్చు, బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ చాలా సందర్భాల్లో చెప్తూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాం. అలాంటి బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీ ఏదైతే తేజస్వి సూర్య గారు వ్యాఖ్యలు చేశారో, అంటే ఇప్పుడు లోటుపాట్లు వాళ్ళే మేము కాపాడుతున్నాం అనడం, వాళ్ళే విమర్శించడం ఎట్లా చూడొచ్చు అన్నది? ఇప్పుడు అది ఎట్లుందా అంటే, సంపినోడే సంతాప పెట్టినంట. ప్రమాదాలు సృష్టించేది వాళ్ళే, దానికి సొల్యూషన్ చెప్పేది కూడా వీళ్ళే. అది ఎట్లా రిసీవ్ చేసుకోవాలన్నా? ఆపరేషన్ కగార్ అన్నారు, బీహార్లో ఎలక్షన్లు వచ్చినాయి, డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, తెలంగాణను పాకిస్తాన్ కంపేర్ చేసి మాట్లాడుతున్నాం, ఇక్కడ ఎలక్షన్స్, డైవర్షన్ పాలిటిక్స్. ఈ డైవర్షన్ గాళ్ళు భారతదేశం గురించి మాట్లాడతారా? తెలంగాణ గురించి మాట్లాడతారా? తెలంగాణ అస్మితం గురించి మాట్లాడతారా? తెలంగాణ తల్లిని అవమానపరుస్తారా? ఏం తెలుసు బీజేపీ వాళ్ళకు? ఏం తెలుసు? అంబానీకి, ఆదానికి భారతదేశ ప్రజల ధనాన్ని, సొమ్ముని తీసుకుపోయి వాళ్ళని ధనవంతులను చేయాలి, దేశం మొత్తం రామభక్తులను చేయాలి. గుడి వద్దు, హాస్పిటల్ వద్దు, విద్య వద్దు, వైద్యం వద్దు, ఆరోగ్యం వద్దు, కేవలం జై శ్రీరామ్ అనాలి. ఒక ఆయన అమిత్ షా అంటాడు, నువ్వు అంబేద్కర్ 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 అనే బదులు దేవుని మొక్కితే మోక్షం కలుగుతుంటాడు. నువ్వు చచ్చిపోరా భయ్, నువ్వు చచ్చి నీ మోక్షం పోయి మీ వాళ్ళు వీడియోలు తీస్తారు, అప్పుడు నిజంగా మోక్షం కలుగుతాడో మేము చూస్తాం. తెలంగాణ ప్రజలకు కానీ, భారతదేశ యువకులకు కానీ కావాల్సింది మతము కాదు, మానవత్వం కావాలి. మతం మత్తు, మానవత్వం ముద్దు. జ్ఞానం వైపు నడుద్దాం, అజ్ఞానం వైపు కాదు. ఇప్పటికైనా బీజేపీ పాలకులు అర్థం చేసుకోవాలి. నిన్ననే వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఊగిపోయింది, రాబోయే ఎలక్షన్లో వాళ్ళని కూడా ఊడగొడతాము, ఈ దేశం నుంచి ఫారెన్కు పంపిస్తాం వాళ్ళను. ఈ దేశానికి వాళ్ళు ప్రమాదకరం. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ దేశానికి అత్యంత ప్రమాదకరం. పాకిస్తాన్ టెర్రరిస్టుల కంటే ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ ఆర్ఎస్ మతమే ప్రమాదకరము దేశానికి. ఒకవేళ బీజేపీ ఎంపీనే ఈ పదాలు, ఈ వ్యాఖ్యలు చేయకుండా ఉండుంటే, ఏదైతే మన కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, వాళ్ళ నోటి నుంచి ఇలాంటి పదాలు వచ్చి ఉంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎలా దీని గురించి రియాక్ట్ అయ్యి ఉండొచ్చు అన్న? ఏమనేవారు జనరల్గా దీని గురించి ఒకవేళ కాంగ్రెస్ అని ఉంటే? వాళ్ళు అంటారు కదా, తెలంగాణను మేమే సాధించినాం, తెలంగాణకు బిల్లు తీసుకొచ్చినామని. ఇప్పుడు కూడా అనటోలేము, అరే తెలంగాణ తల్లి అని. మరి తెలంగాణ గడ్డ మీద పుట్టిన వ్యక్తులు, బీజేపీ ఎంపీలు పీడీఎస్సీ నుంచి వచ్చి తెలంగాణ ఉస్మానియా గడ్డ మీద తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ఉద్యమాల కష్టపడి కొట్లాడిన వ్యక్తి ఈటల రాజేందర్ ఇవాళ ఎందుకు నోరు మూసినానా? ఒక్క మాటన మాట్లాడినానా తెలంగాణ గురించి? ఆయన ఎవరు? ఉస్మానియా విద్యార్థి, తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినాడు, 20 ఏళ్ళు సుదీర్ఘంగా రాజకీయాలు వచ్చి ప్రజల పక్షాన నిలబడినాడు. ఇవాళ ఒక్క మాట మాట్లాడతలేడన్న తెలంగాణ గురించి. గద్దర్ గురించి విమర్శిస్తే మాట్లాడు, అంబేద్కర్ విమర్శిస్తే మాట్లాడు, ఇలా తెలంగాణ తల్లిని అవమానిస్తే కూడా మాట్లాడు. ఇటువంటి వీళ్ళు వాళ్ళ గురించి ఏం మాట్లాడతామన్నా? వాళ్ళ గురించి మాట్లాడతాం మనం ఏమన్నా? ప్రజలంతా గమనిస్తున్నారు. వాళ్ళు చేసే అల్లర్లు మణిపూర్ కాంచి మొదలు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో
బీజేపీ ప్రభుత్వ పాలన అనకూడదు కానీ అలియన్స్ పార్టీ టీడీపీ జనసేన కుమ్మకాయ బీజేపీతో గుమ్మకాయ అక్కడ బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది. ఎవరి మీద హత్యలు జరుగుతున్నాయన్నా? దళితుల మీద హత్యలు జరుగుతున్నాయి. వాళ్ళ ఉద్దేశం ఏంది? అక్కడ బీజేపీ వచ్చింది, ఇక్కడ కూడా బీజేపీని తీసుకురావాలి. దానికి ఎవరు ప్రధాన నిధుడు? ఎవరిని చేయాలంటే రేవంత్ రెడ్డి. మనం అన్నాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకన ముందు ఇక్కడ బీఆర్ఎస్లో కోవట్లు ఉన్నాడు, బీజేపీలో కోవట్లు ఉన్నాడు. మరి కాంగ్రెస్లో ఎవరు కోవట్టు ఉండనా? ఎవరు కోవట్టు ఉండు? ఎవరిని అనుకోవాలి కోవట్ అని? తెలంగాణ ప్రజలను 2011 సెన్సస్ 2025 సెన్సస్ తీసుకుంటే గణనీయంగా తగ్గించుండు. ఎక్కడైనా ప్రతి సంవత్సరము జనాభా లెక్కలు పెరుగుతాయి, ఈయన తగ్గించి చూపించిండు. తెలంగాణ ఎస్సీ మాలను తగ్గించిండు, బీసీలను తగ్గించిండు. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమూహమైన ప్రజలను అందరినీ తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గణనీయంగా తగ్గించి చూపించారంటే వాళ్ళని చంపేసినట్టే. ఆయనను కూడా రాబోయే ఎలక్షన్లో మేము అందరం కలిసి చంపేస్తాము. అంటే దేన్ని ఉద్దేశించి కులగణన సర్వేలో జనాభా లెక్కలు ఏదైతే కులగణన చేశారో దేనికి తక్కువ చేసి చూపించాల్సి వచ్చిందంటారు అన్న? దేనికి తక్కువ చేసిందంటే ప్రధానంగా రిజర్వేషన్ అనుకోవాలన్న. రిజర్వేషన్ ఒకవేళ జనాభాని కింద పెంచితే రిజర్వేషన్ ఎక్కువ చేసి ఇవ్వాలి. తగ్గించరు. తగ్గిస్తే రిజర్వేషన్ కూడా తగ్గించాల్సి వస్తుంది. ఈ ఉన్న రిజర్వేషన్ను ఓసీలకు ఇవ్వాలి. వాళ్ళని పెంచిండు, 17 లక్షలు చేసిండ్రు. వాళ్ళకు ఆల్రెడీ తెలంగాణలో 3% లేని వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 10% రిజర్వేషన్ వస్తుంది. ఇంకెంత రిజర్వేషన్ ఇస్తామన్నా? ఎన్నేళ్ళు మమ్మల్ని చంపుతారన్నా? ఎన్నేళ్ళు మేము బానిసలుగా ఉండాలన్నా? వాళ్ళేమో అసెంబ్లీ గేట్ల ముందర, మేమేమో అడుక్కున్న కాడ. ఇది తెలంగాణ ప్రజాప్రభుత్వం. ప్రజలంతా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి అచ్చంపేట నుంచి నల్లమల్ల ముద్దు బిడ్డ, నల్లమల్ల గడ్డ మీద నుంచి పుట్టిన బిడ్డ, నల్లమల్ల గడ్డ మీద పుట్టిన పులిగా, గడ్డ మీద కట్టిన విద్యార్థిగా, నల్లమల్ల బిడ్డగా నిన్ను నల్లమల్లనే బొంద పెడతాం.